అలాగే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఆనాడు దళిత మహిళ అయిన ప్రతిభారతి గారిని మన అసెంబ్లీ స్పీకర్గా నియమించడం జరిగింది. అలాగే మన పార్లమెంటు స్పీకర్గా బాలయోగి గారిని ఆయన కూడా నియమించడం జరిగింది. అలాగే బాలయోగి గారి పేరుతో హైదరాబాద్లో ఒక స్టేడియం నిర్మించడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది ఆయన పేరు. ఇలా అందరు కూడా. అలాగే ముస్లిమ్స్ ఉన్నారు. ఆనాడు మొదటిసారిగా నాన్నగారు ఉన్నప్పుడు ముస్లిమ్స్ సోదరి మండలకు ఆనాడు ఒక మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి మన దేశంలో ప్రారంభించడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా కేవలం ఓటు కోసం కాకుండా వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళు ఒక చైతన్యం రగిల్చడం కోసం, వాళ్ళు ఒక ఈ సామాజిక రాజకీయ ఆర్థికంగా పైకి తీసుకోవడం కోసం ఆనాడు ఒక ఈ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలు అయితేనేమి, అయితే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. అలాగే ఉర్దూని ఆనాడు నాన్నగారు మన తెలుగు రాష్ట్రం విభక్త ఆంధ్ర రాష్ట్రం రెండో అధికార భాషగా ఆనాడు ప్రకటించారు, ప్రవేశపెట్టారు, అమలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ దుల్హన్ ప్రోగ్రాం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఏదైతే రంజాన్ కానుక అయితేనేమి, రేపు ఇంకా చేయనున్నాయి చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది, పొందపరచడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఇక్కడ రేపు వాడికి 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి, అలాగే మహిళలకి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి, అలాగే వాళ్ళకి ప్రతి బిడ్డకు కూడా పుట్టిన ప్రతి బిడ్డకి అతను అన్నాడు పుట్టిన ఎంతమంది బిడ్డలుంటే ఇస్తానని, చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు 15,000 రూపాయలు, ముష్టి ఎంగిలి బతుకులు పడేసినట్టు. ఇవాళేమో మన అప్పుల భారం 12 లక్షల కోట్ల రూపాయలు. అతను ఇచ్చింది ఈ పథకాల పేరుతో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? అలాగే మహిళలకి చదువుకునే బిడ్డకి ప్రతి బిడ్డకు కూడా ఎంతమంది ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు. అలాగే ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయలు. అలాగే ఏదైతే అతను పింఛన్ తీసేశాడో దాన్ని 3,000 నుంచి వృద్ధాప్య పింఛన్ 2 లక్షల మంది అవ్వ తాతల పింఛన్ తీసేశాడు. వాళ్ళు అది 4,000కు పెంచి ఇస్తామని మనం పొందుపరచడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెగా డిఎస్సి తీసుకొస్తాము, ఉద్యోగ ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టి ఎంతో మందికి వాళ్ళ చదువు, వాళ్ళ స్తోమత, వాళ్ళ అర్హతను బట్టి కార్పెంటర్ నుంచి, మేషన్ నుంచి, ప్లంబర్ నుంచి ఒక ఐటీ ఇంజనీర్ వరకు కూడా ఉద్యోగాలు ఉద్యోగ కల్పనలు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు మరి మీ నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు ఇస్తామని, అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు బీమా అందిస్తామని, ఇలాంటివన్నీ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాము. అలాగే చాలా కబుర్లు చెప్పాడు ఇతను. ఏది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, ప్రపంచ ఉద్యోగులు వచ్చిన 6 రోజుల్లోనే డిఎస్సి రద్దు చేస్తానని చెప్పాడు. చెప్పి వాడిని మోసం చేశాడు, అందరినీ మోసం చేశాడు, ఇంట్లో మోసం చేశాడు. ఎవరికైతే జీతాలు పెద్ద జీతాలు ఇచ్చే సలహాదారులో పెట్టుకున్నాడు వాళ్ళ సలహాలు తీసుకోడు. ఇష్టారాజ్యంగా మొత్తం ఈ రాజ్యాన్ని ఒక నియంత్రగా ఈ ఒక మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఒక 20-25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు మన రాష్ట్రాన్ని. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో ఒంటరివాణ్ణి అన్నాడు. మరి కోడికత్తి, గొడ్డలి, మొన్న గులకరాయి, అటువంటి నీచమైన రాజకీయాలకి సానుభూతి పొందడానికని అంత మనిషే అష్టమంకర్లుగా ఉంటాడు. పైనుంచి కింద దాకా ఆపద మస్తకం, లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కేచకుడు, ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు,
అలాగే మూతి ముద్రష్టప్పుడు అలాగే మన రాష్ట్రానికి రావణ పాలకుడు జన మాన ప్రాణ చోరకుడు జగన్. అదే ఇక అతను అభివర్ణించాలంటే ఇంకా అంతకంటే రేపు ఓటుతోనే మీరు చెప్పాలి. ఇంకా అంతకంటే ఏంటో అన్నాడు కదా, నేనుంటే ఎంత కుర్రతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో చూపించాడు. ఇక ముందు మీరంతా కూడా ఇవాళ కూటమంతా ఒకటయ్యాము. పార్టీలన్నీ ఇవాళ మన తెలుగుదేశం అయితేనేమి, మన జనసేన అయితేమి, అలాగే మన బీజేపీ అయితేనేమి, అందరం ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి ఒక పాశుపతాస్త్రం. దీన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. నేను ఒకటే కోరుకునేది మిమ్మల్ని అందరినీ, మీరంతా అంటే మనకి ఓటు చాలా ముఖ్యం. అంటే మన తల రాతల్ని మార్చేది ఓటు. ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను నిర్మూలించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం వినియోగించవలసిన పవిత్రమైన సాధనం ఓటు. దాన్ని ఏదో వెలగట్టి కుదువు పెట్టి మీ స్వార్థాలకో, మీ యొక్క స్వప్రయోజనాలకో వినియోగించారంటే మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని, మీ స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు విజన్, మరి ఆనాడు 2020 విజన్తో వచ్చాం, సాధించాం చాలా వరకు. మరి ఇప్పుడు 2047 విజన్తో మీ ముందుకు వచ్చాం. ఆయన విజను ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారి విజన్ మళ్ళీ మన రాష్ట్రానికి, మన జాతికి పునర్వైభవం రావాలంటే, పునరావృతం కావాలంటే, అలాగే ఈ యొక్క సంగ్రామంలో, ఈ యొక్క రణరంగంలో ఎలాగైతే మీరంతా అప్పుడు మీ అందరి చరిత్రలు, మీ అందరి పేర్లు భారత ఇతిహాస పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టులా చరిత్ర సృష్టించారు. మళ్ళీ ఇది చరిత్ర అయ్యి తీరాలి, తప్పదు, వేరే దారి లేదు. నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర. ఇంకా మీరు శ్వాస పీలుస్తున్నా, లేకపోతే మీరు భోంచేస్తున్నా, మీరు నిద్రపోతున్నా. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కనేది కళ. ఆ కళ మన రాష్ట్రం గురించి రావాలి. కళతో అభినయించేది కళ. పౌరుషం చూపించండి తెలుగు వాళ్ళ పౌరుషం ఏంటేంటో. అలాగే నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న మన సమాజాన్ని మేల్కొల్పేది కళ. కాబట్టి మీరందరూ ఇదే ఉత్సాహంతో మనం సమాధానం చెప్పాలి. ఇక నీ పని అయిపోయింది జగన్, ఇక నీ పగలు నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం నరాలు తెగే సమయం వచ్చింది, నీ అణుమణువులో ఉన్న అరాచకం అంతమైపోయే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అని విర్రవీగిన నీ అధికారం, నీ ఒక ఈ అధికార మదమే నీ నడుము విరిచి, నీ అహం కొమ్మలు వంచి, నీ బ్రతుకు ఏ పాటితో చెప్పే ఈ యొక్క ఎన్నికల సునామీ మొదలైంది. కాబట్టి అందరూ కూడా, మీరందరూ మరి ఇన్నాళ్ళు తన పరిపాలనలో తన ఇష్టం వచ్చినట్టు ప్రజలను గడ్డి గరిపించి, మట్టి గరిపించి, మరి తను చేసిన ఈ యొక్క దుర్మార్గపు
పాలనను అంతమొందించడానికి మనందరం ఏకమై నిష్ఠాను దీక్షగా తిప్పికొట్టి మరి మన ఉనికిని ఎలా చాటుకుంటారో మనం జగన్కి చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. అతని నర నరంలో అణు అణువులో ప్రతి రక్తపు పట్టులో ఓటమి అంగీకరి అలాగే పట్టు పట్టి ఓటు పోటుతో ఎలా పొడుస్తారో అతనికి మన రుచి చూపించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఒక నటుడిగా ఎంతో ఆదరిస్తున్నారు. సినిమాల్లో కేవలం ఒక వినోదం కోసం కాకుండా ఆలోచన రేకెత్తించే ఒక మంచి సందేశాల్ని సినిమాల ద్వారా ఇవ్వడం, అలాగే ఇవాళ ఈ అవకాశాలన్నీ నాకు కలగడం అంటే ఆ మహానుభావుడి బిడ్డగా పుట్టడం మీ అందరికీ భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాం. అంటే పోయిన జన్మలో కొంతమంది పరిచయంతో ఈ జన్మలో ఆ వాసనతో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపున్న ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో మీ అంతా కూడా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మరి నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగా కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని రచుకుని నాయ బ్రాహ్మణుని కళ్ళు కింద కార్మికుని కపటం లేని యాదవుని అమనమనిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అందరి తరఫున నేను పిలుపునిస్తున్నాను. అందరికీ మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ గూడూరు అభ్యర్థి అయిన సునీల్ గారిని, అలాగే మన ఉమ్మడి బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన అంటే మన కమలం గుర్తుకి మీ ఓటేసి లోకసభకి రాజ్యసభకి అటు సైకిల్ గుర్తుకేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఇవాళ అతను అడిగాడు చాలా మందిని, అప్పుడు ఎన్నికలప్పుడు అందరిని అడిగాడు మా ఎంపీలు కూడా గెలిపించమని. ఎంపీకాడు ఎంపీలు గెలిపిస్తే మనకేమో రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యాడు, మన ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయాడు, ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయాడు. ఇవాళ ముస్లింస్ ఉన్నారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మొత్తం రాష్ట్రానికి 600 కోట్లు ప్రకటించింది. మతాలు కావు, అభివృద్ధిని రామారావుగానే గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా 600 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో 60% కేంద్రం ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలి. ఆ 40% పెట్టలా, వాడు ఇచ్చిన 60% కూడా మింగేశాడు వీడు. ఇప్పుడు అడుగుతుంది కేంద్రం ఏమైందా డబ్బు తిరిగి ఎందుకు ఇవ్వలేదని. ఏం సమాధానం చెప్తాడు? ఆంఫట్ మొత్తం మింగేసాకి ఇంకేం చెప్తాడు? ఇది ఇవాళ మన దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు మంచి చైతన్యం కలిగిన జాతి ఒకప్పుడు ఉంది. ఎందుకో ఒక్క ఛాన్సు చెప్పాను, ఇవాళ చాలా వెనకబడిపోయాం. అందరూ కూడా ఈ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకి అటు కమలానికి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి సునీల్ గారిని, ఇటు మన తెలుగుదేశం పార్టీ మన బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా మీ ఉనికిని మన రాష్ట్ర భవితని భావితరాల వాళ్ళ భవిష్యత్తుని బ్రతికించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.